నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. పెట్టుబడులపై ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచన. ఇరవై సూత్రాల అమలు తీరుపై చైర్మన్ లంకా దినకర్ సమీక్ష. విద్య, వైద్య రంగాల్లో జిల్లా పురోభివృద్ధిలో ఉండాలని వెల్లడి. డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరులో హాజరైన కలెక్టర్ అన్సారియా, జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా. పాలన మరింత సులభతరం చేయాలని వెల్లడి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. సేవ్ ఏపీ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు. కూటమిపై విషం చిమ్మటం జగన్ కి ఆనవాయితీ. వైసీపీ హయాంలో రాష్ట్రం భ్రష్టు పట్టిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. రేపు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాలని కలెక్టర్ పిలుపు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 13వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఎర్లీ బోర్డ్ ప్రోత్సాహకాల కింద 6 కంపెనీలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. పెట్టుబడులపై పోర్టల్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని నిర్ణయించారు. నిర్ణీత కాలపరిమితిలో ఎంఓయూల అమలుకు వీలుగా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. ఎస్ఐపిబిలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు టీజీ భరత్, కందుల దుర్గేష్ మీడియాకు వెల్లడించారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని, మాజీ సీఎం జగన్ చెప్పే అబద్దాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. లాస్ట్ 18 monthsలో చాలా హార్డ్ వర్క్ చేసి ఈరోజు ఎంఓఈస్ అనేది మేము చేసిండేది చాలా సిస్టమేటిక్గా చేయడం జరిగిందండి. ఏదో వచ్చినారు ఎంఓయూ చేయలేదండి. అట్లా చెయ్యాలనుకుంటే 50 లక్షల కోట్లు పెట్టుబడులు పైన కూడా ఎంఓయూ చేసేవాళ్ళం. బట్ ఒక డిపిఆర్, ఒక పద్ధతి ఉండాలా అనే ఉద్దేశంతో కొద్దిగా స్క్రూట్నీ చేసిన ఎంఓయూస్ అన్నమాట ఇది. సో ఆ ఎంఓయూస్లో భాగంగా దాదాపు ఎనర్జీ సెక్టర్కి తీసుకుంటే 40% అండి. అంటే మొత్తము ఎంఓయూస్ ప్లస్ జిఓస్ హ్యాండ్ ఓవర్ చేసింది మీకు ఆల్రెడీ ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. 13,25,000 crores జాబ్ జనరేషన్ వచ్చి 16,13,000 పీపుల్కి పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూస్ ప్లస్ జిఓ ఎక్స్చేంజ్ మనకు జరిగింది. దాంట్లో ఎనర్జీకి సంబంధించింది 40%, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఏమో 21%. స్వర్ణాంధ్ర సాధనలో గుంటూరు జిల్లా కీలక పాత్ర పోషిస్తుందని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ వెల్లడించారు. జిల్లాలో 20 సూత్రాల కార్యక్రమం అమలు జరుగుతున్న విధానంపై జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల అభివృద్ధిలో గుంటూరు జిల్లా పురోగతిలో ఉందన్నారు. తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా డ్రాపౌట్స్ గణనీయంగా తగ్గాయన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగం దూసుకు వెళుతుందన్నారు. 360 కోట్ల వ్యయంతో అమృత్ 2 పథకం ద్వారా నగర ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు కార్పొరేషన్ పనిచేస్తుందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం అమలుపై అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కాజావలి, జిల్లా వైద్యాధికారిణి విజయలక్ష్మి, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి, సిపిఓ శేషాస్త్రి తదితరులు పాల్గొన్నారు. వైద్యానికి సంబంధించి పీఎం మాతృవందన యోజన, జనని సురక్ష యోజన, జనని శిశు సంరక్షణ కార్యక్రమం, రాష్ట్రీయ కిషోర్ స్వస్థ కార్యక్రమం, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమము, ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవ, అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 90%, 70 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వారికి 90%, 98% వరకు పూర్తయింది. 70 సంవత్సరాలు పైబడినటువంటి వారు 150,000 మంది ఉంటే కేవలం 14,500 మందికి మాత్రమే అవుతుంది. వయోభారం వల్ల వారు ఆ సెంటర్స్కి రాలేరు కాబట్టి వారి దగ్గరికే
వెళ్ళి ఆ యొక్క రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేటటువంటి అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వైద్య రంగంలో డాక్టర్ కేర్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుకి సంబంధించి దాదాపు 91% ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కింద నమోదు అవడం జరిగింది. డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా, జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా, డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీం అన్సారియా మీడియాతో మాట్లాడారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 77 డీడీఓ కార్యాలయాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారని తెలిపారు. జిల్లాలో గుంటూరు, తెనాలిలో డీడీఓ కార్యాలయాలు ప్రారంభమయ్యాయని అన్నారు. దీని ద్వారా పాలన మరింత సులభతరమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీడీఓ పిచ్చిరెడ్డి, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు. చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ని రెనోవేట్ చేసి డీడీఓ ఆఫీస్ ని అకామిడేట్ చేస్తాము. ఇప్పటిదాకా నరేగా నుంచి ఏపీడీ డివిజనల్ లెవెల్ ఆఫీసర్, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ డివిజనల్ లెవెల్ ఆఫీసర్, డిఎల్పిఓ, డీడీఓ వీరందరూ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉండేవారు. సో ఇప్పుడు అందరూ కూడా ఒకే చోట్ల ఈ డీడీఓ ఆఫీసులోనే ఉంటారు. తెనాలిలో కూడా సేమ్ థింగ్. సో దీనివల్లనే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఈజీ అవుతుంది. అందరూ ఒకే చోట్ల ఉండడం వలన ప్రజలకు కూడా, అదేవిధంగా డిఫరెంట్ ఎంపీఓ పనిని కూడా మానిటర్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి ఇది చాలా ఒక మంచి పరిణామం అన్నమాట. అనేక మందికి అంటే ఇంతకుముందు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి మన డిఎల్డిఓ ఆఫీస్ కానివ్వండి, లేకపోతే జడ్పీలు కానివ్వండి, లేకపోతే పంచాయతీరాజ్ వాళ్ళు కానివ్వండి, మరి అలాగే ఏడీఓలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ ప్లేసుల్లో ఉండి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అలా కాకుండా ఈ యొక్క డీడీఓ ఆఫీసు ఏర్పాటు చేయటం వలన ఒకే చోట కోఆర్డినేట్ చేసుకొని అందరం కలిసి చక్కగా మరి ముందుకు వెళ్ళటానికి, మరి ఇంతకుముందు ఏదైనా అవసరమైతే కలెక్టర్ ఆఫీస్కి ఇంకో చోటుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు అలా కాకుండా ఈ డీడీఓ ఆఫీస్లోనే అందరం కలిసి కోఆర్డినేట్ చేసుకొని అన్ని రకాల సమస్యలను తీర్చుకొని మరి మాట్లాడుకొని మరి ఈ యొక్క వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళటానికి ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి గత ప్రభుత్వం నిర్వాహకంతోనే రాజధాని అమరావతి నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ అన్నారు. ఎండ్రాయ్ గ్రామంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి ఆయన పర్యటించారు. 4 గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. గతంలో ల్యాండ్ పూలింగ్ రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ ను కల్పించామో 2వ విడత ల్యాండ్ పూలింగ్ కు సహకరించే రైతులకు వాటిని వర్తింపు చేస్తామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం కోసం రైతులు సహకరించాలని కోరారు. క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు అంశం ఇప్పటికే కేంద్ర పరిధిలో ఉందని స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్న రైతులు తన దృష్టికి తెస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు ఇలా అడుగుతున్నారు సార్, శాసనసభ్యులంటే వారు ల్యాండ్ పూలింగ్ కానీ రైతులు ఇష్టపడితే దానికే పొండి అన్నారు. దాని మీద యాక్చువల్గా ఈ యొక్క ముందు స్టెప్ వేశారు. ఈ ముందు స్టెప్ వేసేదానికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అక్కడ ఏదైతే ల్యాండ్ పూలింగ్లో రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టామో అవన్నీ యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారు ఇచ్చే సజెషన్స్ ప్రకారం ముందుకు పోయాం. అదేవిధంగా ఇక్కడ పోతామని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత అంటే మీ అందరినీ ఈరోజు కలిసి అవకాశం ఇచ్చినందుకు ఒకసారి శాసనసభ్యులకి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రేపు జరగబోయే మెగా పీటీఎం కార్యక్రమాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై సక్సెస్ చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ శుక్రవారం జరగనుందని తెలిపారు. తమ పిల్లలు చదువుతున్న తీరును ఉపాధ్యాయులతో మాట్లాడి పేరెంట్స్ తెలుసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య మంచి అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. గవర్నమెంట్, రెసిడెన్షియల్, మున్సిపల్, జిల్లా పరిషత్, ఎయిడెడ్ స్కూల్స్లో జరగబోతుంది. మన గుంటూరు జిల్లాలో కూడా 1049 స్కూల్స్లో, అదేవిధంగా జూనియర్ కాలేజెస్లో కూడా రేపు జరగబోతుంది. సో దీనికి మీరు అందరూ కూడా మదర్స్ మాత్రమే కాకుండా ఫాదర్స్ కూడా ఈ మీటింగ్కి రావాలి తప్పకుండా.
ప్రోగ్రామ్ మెగా పీటీఎం ప్రోగ్రామ్ మార్నింగ్ 9 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock దాకా ఉంటుంది. సో ఫస్ట్ 2 hours 9 నుంచి 11 o'clock దాకా 1-to-1 టీచర్ పేరెంట్స్తో మాట్లాడతారు. అప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ HPC కార్డ్స్ ఆ స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ గురించి వారు తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉందని మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటే వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం చోద్యం చూడటం దురదృష్టకరమన్నారు. మోంతా తుఫాన్ను ఆర్టీజీఎస్ నుంచి తానే ఆపినట్లు చంద్రబాబు బిల్డప్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదని, సంక్షేమ హాస్టల్స్ దుస్థితి దుర్భరంగా ఉందని ఆరోపించారు. సీఎం పదవిని చంద్రబాబుకి ఇచ్చింది దేనికని జగన్ నిలదీశారు. అసలు ఆ మోంతా తుఫాను వచ్చినప్పుడు మీ అందరికీ కూడా అవగాహన ఉండే ఉంటుంది. ఏ రకంగా దానికి బిల్డప్ ఇచ్చారని అంటే, ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్, ఆయనతో పాటు ఆయన కొడుకు, ఆయన దత్తపుత్రుడు, ఏ రకంగా ముగ్గురు కలిసి వాళ్ళు ఇవ్వడము, దానికి తోడు వాళ్ళ ఎల్లో మీడియా ఏకంగా వీళ్ళే తుఫానును డైవర్ట్ చేసినట్టుగా. అసలు వీళ్ళు గన ఆర్టీజీఎస్ లో గన టీవీల ముందర గన ఆ కంప్యూటర్ల మీద వీళ్ళు గన కూర్చోకపోయినంటే అసలు ఇంకా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉండేది అని అంటే వీళ్ళు కాబట్టి దాన్ని ఆపగలిగినారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడు అని అడుగుతాం. నిద్రపోతున్నాడా? నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని, గాడిదలు గాయడానికా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగు. పట్టించుకోవాలి కదా రైతులను. కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం మాజీ సీఎం జగన్ కు ఆనవాయితీగా మారిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్ భ్రష్టు పట్టించారని, తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అవినీతి, అక్రమాలు, హత్యా రాజకీయాలకు పాల్పడిన వారిని అద్భుత వ్యక్తులుగా చూపించే ప్రయత్నం జగన్ చేస్తున్నారని కొల్లు దుయ్యబట్టారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా కూడా సంక్షేమంలో, అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈ రోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఒకే గదిలో 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతను ఏదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా? ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారా? పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 7వ రోజు 100 రోజులకు 100 గ్రామాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించేలా అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. ఇది అన్నదాత సుఖీభావ పడలేదంటమ్మా, ఒకసారి పడిందంట, రెండోసారి పడలేదంట. ఎందుకో రెస్పాన్సిబిలిటీ తెలుసుకోండి. ఫస్ట్ కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. ఎందుకు మేము సరదాగా పిచ్చెక్కా వచ్చి మేము అర్జీలు తీసుకోవడమే. హౌసింగ్ వాళ్ళు ఉన్నారయ్యా, ఇతను ఆన్లైన్లో ఇంటి గురించి అంట ఆన్లైన్లో పెట్టారో లేదో చెక్ చేసి పెట్టించు, నీ దగ్గర పెట్టుకో అర్జీ మళ్ళీ ఇద్దిగా నాకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండిపడింది. దళారుల ప్రభావంతో సిపిఐ కొనుగోలు కేంద్రంలో మద్దతు ధర అందక పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమటి అజయ్ కుమార్ తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తేమ శాతం పేరుతో సిపిఐ పత్తి రైతుల జీవితాలతో చెలగాటమాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తేమ శాతం నిబంధనలను సడలించి పత్తి పంటకు కనీస మద్దతు ధర కల్పించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని అజయ్ కుమార్ హెచ్చరించారు. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఇవాళ పత్తి రైతులు అన్యాయం చేస్తున్నారు. అందువల్ల భవిష్యత్తులో జరగకుండా రేపు జరగబోయే అంటే పత్తి రేపు మొన్న 1 నుంచి మేము తేమ శాతం పెంచే విధంగా చేస్తామని చెప్పారు, కానీ జరగట్లా.
అందుకని ఇప్పటికైనా కనుక చేయకపోతే రైతులతోటి ఆందోళన కార్యక్రమం పూర్వని చెప్పేసి రైతు సంఘం మేము తెలియజేస్తున్నాం. శారదా నికేతనం ప్రాంగణంలో ఉన్నవ లక్ష్మీనారాయణ 148వ జయంతిని పురస్కరించుకుని అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాలపల్లి నవలా దినోత్సవ కార్యక్రమానికి జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మా ధనుంజయ రెడ్డి అధ్యక్షత వహించారు. 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ శారదా నికేతనం నందు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి ప్రభుత్వాలు, నగర పెద్దలు ఆలోచన చేసి మరో 1000 ఏళ్ల పాటు కొనసాగేలా చర్యలు చేపట్టాలని చలనచిత్ర నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, శ్రీ శారదానికేతనం కరస్పాండెంట్ టి శ్రీనివాసరావు, ప్రముఖ విద్యావేత్త డివిఆర్ సుబ్రహ్మణ్యం, ఉన్నవ కుటుంబ సభ్యురాలు హేమ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కోటిరత్నం, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఎన్ ఉషాకుమారి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? నాకు అందరూ వక్తలు చెప్తుంటే మాలపల్లిని గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి నేను పెద్దగా దాంట్లోకి వెళ్ళలేకపోతున్నాయి. ముందున్న పిల్లలను చూసి నేను ఆలోచిస్తూ ఉన్నా, వీళ్ళ భవిష్యత్తు ఏంటి, ఈ శారదా నికేతన్ పరిస్థితి ఏంటి, దీన్ని ఉంచుతారా తీసేస్తారా ఈ ప్రభుత్వాలు? ఈ స్కూల్కి, కాలేజ్కి జీతాలు లేవు. టీచర్లు చాలామంది చదువు చెప్తున్నారు కానీ పాపం జీతాలు లేవని నేను అన్నాను. ఆ జీతాలు చాలా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ జీతాలకి వాళ్ళు చేస్తున్నారంటే త్యాగం చేస్తున్నట్టే నాకు తెలిసిన జీతాలు వింటే. ఇక్కడ ఉన్న పెద్దలు, ఈ నగర పెద్దలను కానీ లేకపోతే ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలను కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ కోరుకునేది ఏంటంటే ఈ కాలేజ్ని అది గవర్నమెంట్ చేస్తారో ఇంకోటి స్కూల్ ఆల్రెడీ చేసినట్టున్నారు, దీన్ని కూడా చేసి ఆ పిల్లలకి భవిష్యత్తు బాగుండేటట్టు చేయాలంటే టీచర్లు ఉండాలి. టీచర్లకు జీతాలు సరిగ్గా వస్తే వాళ్ళు వస్తారు. మంచి ఇంకా ఎక్కువ మందిని పెట్టుకుని సరిపడా స్టాఫ్ పెట్టుకుని దీన్ని నిలబెట్టాలని, ఇది 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళైనా ఉండాల్సింది శారదా నికేతనం. ఈ ఆడపిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలని. దివ్యాంగుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అన్నారు. దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సందర్భంగా చంద్రబాబు ఫ్లెక్సీకు జిల్లా టీడీపీ కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతులకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ఫలాలు అందడం లేదనడంలో అతిశయోక్తి లేదన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంఘాలు ఏకమై 7 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలని గోనుగుంట్ల కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పట్ల ఉన్న అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల రూపంలో, కార్యరూపంలో చేసే విధంగా నిన్న విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా 7 వరాలు మాకు ఇచ్చారంటే మాకు ఆయన కనిపించే దేవుడు. ప్రపంచంలో ఎవరు చేయని విధంగా దివ్యాంగులకి రాజకీయంగా, స్థానిక సంస్థల్లో అవకాశం ఇస్తామనటం, మహిళలకు ఏదైతే సూపర్ 6 కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉందో మా దివ్యాంగులందరికీ కూడా ఉచిత ప్రయాణం. అదేవిధంగా రాష్ట్రంలోని రాజధాని నగరంలో దివ్యాంగుల కోసం విభిన్న ప్రతిభావంతుల భవనం, అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా నిర్మిస్తానటం, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటుగా రుణాలు కూడా అందజేస్తానని చెప్పటం, అదేవిధంగా ఎవరైతే బదిలున్నారో వాళ్ళకి డిగ్రీ కళాశాలను కూడా కట్టిస్తానని చెప్పి. రాష్ట్రంలో గంజాయిని అడ్డుకోవటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ నాయకులు ధ్వజమెత్తారు. కొత్తపేటలోని మల్లేలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, ప్రధాన కార్యదర్శి వలి మాట్లాడారు. గంజాయి సమస్య రాష్ట్ర యువతను వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచుల ఈ హత్య వెనుక రాజకీయ నాయకులు, అధికారుల హస్తం ఉందని వార్తలు వస్తున్నాయన్నారు. ఇంత విచ్చలవిడిగా గంజాయి రవాణా రాష్ట్రంలో జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగ యువత కోసం జాబ్ క్యాలెండర్ ఇస్తామని లోకేష్ మాట తప్పారని అన్నారు. వెంటనే యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మరియదాసు, మత్తే అరుణ్ బాబు, శ్రీను పాల్గొన్నారు. 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మీరు ఒకవైపు ఈ కారణాలు చెప్తా ఉన్నారు, మరోవైపు విశాఖలో మేము గూగుల్ తెచ్చామని చెప్తా ఉన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మీరు తెచ్చిన వాటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉంటారు, మేము అడిగిన 2,35,000కు మాత్రం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తా ఉంటారు. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరంన్నర కాలం గడుస్తూ ఉన్నది, ఎక్కడ నిరుద్యోగ భృతి ఇచ్చారని అడుగుతా ఉన్నాము. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో విచ్చలవిడిగా గంజాయి నడుస్తుందనేది ఆ పోలీస్ యంత్రాంగానికి తెలీదా?
మంగళగిరిలో కూడా విచ్చవిడిగా గంజాయి నడుస్తూ ఉంది. అక్కడున్న మినిస్టర్ గారు మరి అన్ని మాటలు చెప్తారే కానీ ఒక ఓసరవిల్లిలాగా ఎలక్షన్ ముందు ఒక ఓసరవిల్లి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక ఓసరవిల్లి. ఆ ఓసరవిల్లి మాటలు పక్కన పెట్టి ఏదైతే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని మేము అఖిల భారతీయ జన సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విప్లవ పోరాట యోధుడు మాదాల నారాయణ స్వామి 12వ వర్ధంతి ఈ నెల 9న రెవెన్యూ కళ్యాణ మండపంలో జరగనుంది. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు పిలుపునిచ్చారు. నమ్మిన ఆశయం కోసం ఎత్తిన జెండా దించకుండా పోరాటం చేసిన వ్యక్తి మాదల నారాయణ స్వామి అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు నరసింహారావు, వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 9న ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు విష్ణు, ప్రసాద్, నాగేశ్వరరావులతో కలిసి వారు ఎస్హెచ్ఓలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే నారాయణ స్వామికి ఇచ్చే నివాళి అని వారు తెలిపారు. సిపిఐ సిపిఎం పార్లమెంటరీ పందాన్ని తిరస్కరించి ప్రజాయుద్ధ పందాలో వ్యవసాయ విప్లవం జయప్రదం కోసం ఆయన చివరి శ్వాస వరకు పోరాడారు. అందుకే కామ్రేడ్ మాదానారాయణ స్వామి గారి త్యాగాన్ని, ఆయన పట్టుదలని, ఆయన ప్రదర్శించిన చొరవని నేటి తరానికి అందించడం కోసమే ఈ వర్ధంతి సభను నిర్వహిస్తున్నాం. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ మరీ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈ నెల 9వ తారీఖున మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర గల రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ సభ జరుగుతుంది. ఈ వర్ధంతి సభకి అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు. విజయవాడ నగరంలో వారాహి సిల్క్స్ తమ 5వ స్టోర్ని లాంఛనంగా ప్రారంభించింది. నగరంలోని వారాహి సిల్క్స్ పట్టుచీల షోరూంను హీరో తేజ సజ్జా, హీరోయిన్ మీనాక్షి చౌదరి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మాట్లాడుతూ విజయవాడ రావడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ చూసినా వారాహి హవా కనిపిస్తుందన్నారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ వారాహి సిల్క్స్ అని చెప్పారు. మల్టీస్టార్ చేయాలని ఉందన్నారు. పైరసీ అనేది చాలా బాధాకరమన్నారు. మన నెల జీతాన్ని ఎవరో దొంగతనం చేస్తే ఎంత బాధగా ఉంటుందో పైరసీ కూడా అలానే ఉంటుందన్నారు. అనంతరం హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ వారాహి సిల్క్స్ ఒక ఫ్యాషన్తో ప్రారంభించారని, సాంప్రదాయానికి వారాహి పెట్టింది పేరన్నారు. ఇక్కడ పెద్ద షోరూం ప్రారంభం చేయడం సంతోషంగా ఉందన్నారు. అన్ని రకాల చీరలు ఇష్టమని, సంక్రాంతికి తన సినిమా వస్తుందన్నారు. అనంతరం వారాహి సిల్క్స్ చైర్మన్ మణిదీప్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలో పెద్ద స్టోర్ వారాహి సిల్క్స్ అని, ఇది తమ 5వ స్టోర్ అని, 2 లక్కీ హ్యాండ్స్తో ప్రారంభించాలనే ఉద్దేశంతోనే వీరిద్దరితో ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రోజు చాలా ప్రత్యేకమని, సంక్రాంతి ముందు ఈ స్టోర్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. ముందుగా విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ బిగ్గెస్ట్ వారాహి స్టోర్ ఇంత అద్భుతంగా విజయవాడలో పెట్టడం, నా రూట్స్ కూడా విజయవాడ నుంచే. సో ఇట్స్ మోర్ స్పెషల్ ఫర్ మీ. ఆల్ ద బెస్ట్ టు మన్దీప్ గారు అండ్ హిస్ ఎంటైర్ టీమ్. దే బీన్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. ఎక్కడ చూసినా ఈ మధ్య వారాహి కనిపిస్తుంది. సో ఆల్ ద బెస్ట్ టు వారాహి. అందరూ డెఫినెట్గా వచ్చి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. చీరలు అయితే కాదండి, జోక్స్ అపార్ట్, నేను ఇండియన్ వేర్ బాగా ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. their dedication తో అండ్ ఎంత అది వన్ లీనియర్ ఫోకస్ అంటే వారాహి అంటే బెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సారీస్, బెస్ట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ వాట్ దే ఆర్ సెల్లింగ్. అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఐఎమ్ అసోసియేటెడ్ విత్ వారాహి సిల్క్స్ అండ్ కంటిన్యూ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. సో చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఎక్స్క్లూజివ్ శారీ బ్రాండ్ని 5th స్టోర్ ఆంధ్రప్రదేశ్ అప్కమింగ్ క్యాపిటల్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ దానికి అండ్ సూపర్ హీరో తేజ సజ్జా గారు, అలాగే మా ఎవర్ గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ అండ్ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి గారు, గుడ్ హార్టెడ్ కైండ్ హార్టెడ్ మీనాక్షిజీ. సో వీళ్ళిద్దరూ వచ్చి లాంచ్ చేయటం వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్. అండ్ ద రీజన్ బీయింగ్ లక్కి ఎడిషనల్ లక్ యాడ్ చేద్దాం, ఆ లక్ను మేము కూడా తీసుకుందాం అని చెప్పి 2 లక్కీ హ్యాండ్స్ ని మా దగ్గర తెచ్చుకున్నాం ఈరోజు. నెహ్రూ నగర్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములకు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేశారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ వేల్చూరి కిరణ్ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ 10వ లైన్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మాలధార స్వాములకు సద్ది కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సాయి చైతన్య, ఆదిశంకర్, సురేష్, అంజీ పాల్గొన్నారు.
పలకలూరు విజ్ఞాన్ కాలేజ్లో ఉమెన్ వైలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాంను ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనక్కాయల రాజకుమారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శనక్కాయల రాజకుమారి మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్ వైలెన్స్, ఎమోషనల్, ఫైనాన్షియల్ అండ్ సెక్సువల్ అబ్యూస్, అలాగే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం హైకోర్టు అడ్వకేట్ శైలజాలక్ష్మి పాల్గొని నిర్భయ చట్టం గురించి ముఖ్యాంశాలను విద్యార్థులకు వివరించారు. కళాశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రిన్సిపల్ డాక్టర్ పాతూరి రాధిక, హెచ్ఓడి, బిఎస్ఎండ్హెచ్ డాక్టర్ టివిఎన్ ప్రసన్న ప్రత్యేకంగా సహకరించారు. ఫ్యాకల్టీ సభ్యులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని మరింత సార్థకంగా మార్చారు. సో ఎప్పుడైతే మీరు మ్యారేజ్ అవుతుంది ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఫైనాన్సెస్ మీరు హ్యాండిల్ చేయగలిగితే అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. యూ ఆర్ నాట్ అకౌంటబుల్ టు ఎనీవన్. యూ కెన్ ఎంజాయ్, యూ కెన్ స్పెండ్ ద అమౌంట్. కానీ దెర్ ఆర్ సమ్ అన్లక్కీ ఉమెన్ స్టిల్ who are educated, who are in a very good profession, but their finances are being controlled by someone. అంటే వాళ్ళ బేసిక్ నీడ్స్ కూడా వాళ్ళు చాలా బెగ్ చేయాలి, చాలా నెగోషియేట్ చేయాలి. ఇంకా ఎంత అడగాలి అంటే ఫేవర్స్ ఇవ్వటం అంతవరకు వెళ్తే కూడా వాళ్ళ అమౌంట్స్ వాళ్ళ చేతిలో ఉండవు. అది ఫైనాన్షియల్ అబ్యూస్. సో నెక్స్ట్ ఫోర్త్ సెక్షువల్ అబ్యూస్. మీ అందరికీ ఇన్నే ఉంటారు కదా, సెక్షువల్ రేప్స్, ఇవన్నీ ఫోర్స్ సెక్స్ అని ఇట్లాంటి చాలా సెక్షువల్ అబ్యూస్. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు డీడీఓ కార్యాలయం నుండి వర్చువల్ గా 77 డివిజనల్ డెవలప్ ఆఫీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి పట్టణం మెయిన్ రోడ్ నందు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ డివిజనల్ అభివృద్ది అధికారి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రభుత్వ అధికారులు మరియు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, వార్డు, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు స్తంభాలగర్వు, బ్రాడీపేట, అరండల్పేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో డ్రైన్లు ఏర్పాటు చేయకుండా రోడ్ల నిర్మాణం చేయడం వల్ల వర్షాలకు రోడ్లపై నీరు నిలిచి మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. కనుక రోడ్లతో పాటు డ్రైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అరండల్పేట 1వ లైన్లో డ్రైన్ ఓవర్ఫ్లోపై ప్రజల నుండి అందిన ఫిర్యాదు మేరకు పరిశీలించి తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. అనంతరం స్తంభాల గరువు మహాప్రస్థానాన్ని పరిశీలించి జీఎంసీ నుండి తీసుకోవాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. టవర్ లైన్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. అదేవిధంగా 11 kV బిఆర్ స్టేడియం ఫీడర్ నందు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. టవర్ లైన్ మరమ్మతుల నిమిత్తం నవభారత్ నగర్ 1వ లైన్ మెయిన్ రోడ్ మొత్తం మరియు నవభారత్ నగర్ 1/1 అడ్డరోడ్డు, నవభారత్ నగర్ 1/2 అడ్డరోడ్డు, నవభారత్ నగర్ 1/3 అడ్డరోడ్డు, నవభారత్ నగర్ 1/4 అడ్డరోడ్డు నందు కరెంటు నిలిపివేయడం జరుగుతుందని, కావున ఏరియాలోని ప్రజలందరూ విద్యుత్ శాఖకు సహకరించాలని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ గురవయ్య తెలిపారు. అదేవిధంగా బీఆర్ స్టేడియం, అంకమ్మ తల్లి టెంపుల్, సత్యనారాయణ స్వామి టెంపుల్, సిపిఐ స్టాచ్యూ, బావాజీ మఠం, మళ్ళీనగర్, ముగ్ధం నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగునని, కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం. పెట్టుబడులపై ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచన. ఇరవై సూత్రాల అమలు తీరుపై చైర్మన్ లంకా దినకర్ సమీక్ష. విద్య, వైద్య రంగాల్లో జిల్లా పురోభివృద్ధిలో ఉండాలని వెల్లడి. డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసుల్ని వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గుంటూరులో హాజరైన కలెక్టర్ అన్సారియా, జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టీనా. పాలన మరింత సులభతరం చేయాలని వెల్లడి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. సేవ్ ఏపీ. మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు. కూటమిపై విషం చిమ్మటం జగన్ కి ఆనవాయితీ.
వైసీపీ హయాంలో రాష్ట్రం భ్రష్టు పట్టిందన్న మంత్రి కొల్లు రవీంద్ర. రేపు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. విద్యార్థుల తల్లిదండ్రులు హాజరు కావాలని కలెక్టర్ పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.